ఇది మీ సౌత్ స్నాప్లో భాగ్యశ్రీ బోర్సే మరియు లెనిన్ మూవీపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు భాగ్యశ్రీ బోర్సే గురించి ఏ విషయం ఎక్కువగా నచ్చింది? లెనిన్ సినిమా కోసం మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం. ఇప్పుడు ఆమె కెరియర్లో ఒక ముఖ్యమైన సినిమా గురించి మాట్లాడుకుందాం, లెనిన్. ఈ సినిమా ఆమెకు ఒక పెద్ద బ్రేక్ కావచ్చు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందని సమాచారం. యూత్, ఇమోషన్, డ్రామా ఇవి అన్నీ కలిసిన ఒక కథ. లెనిన్ సినిమా షూటింగ్ సమయంలో భాగ్యశ్రీ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. కెమెరా ముందు కాన్ఫిడెన్స్ పెరగడం, డైలాగ్ డెలివరీ మెరుగుపరచడం, టీంతో కలిసి పనిచేయడం. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ సినిమా నాకు చాలా స్పెషల్, నేను చాలా నేర్చుకున్నాను అని. ఇది మీ సౌత్ స్నాప్లో భాగ్యశ్రీ బోర్సే మరియు లెనిన్ మూవీపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు భాగ్యశ్రీ బోర్సే గురించి ఏ విషయం ఎక్కువగా నచ్చింది? లెనిన్ సినిమా కోసం మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? కామెంట్స్లో చెప్పండి. భాగ్యశ్రీ గురించి చాలా మందికి తెలియని విషయాలు. ఆమె ఒక ట్రైన్డ్ డాన్సర్. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్పై మంచి సెన్స్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్. ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం లెనిన్ సినిమా తర్వాత భాగ్యశ్రీకి మరిన్ని అవకాశాలు రావచ్చని అంటున్నారు. కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఆమెతో పనిచేయాలని ఆసక్తి చూపుతున్నాయటనట. ఇది ఆమె కెరియర్కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు. భాగ్యశ్రీ గురించి సహనటులు చెప్పే విషయం, ఆమె చాలా హంబుల్. సెట్స్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. భాగ్యశ్రీ లక్ష్యం ఏంటంటే మంచి కథలతో సినిమాలు చేయటం, నటిగా గుర్తింపు పొందటం, పెద్ద స్థాయిలో ఎదగటం. ఆమె తన ప్రయాణాన్ని నెమ్మదిగా కానీ స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథ మనకొక విషయం చెప్తుంది. కొత్తగా ప్రారంభించిన వారికి కూడా పెద్ద కలలు నిజం కావచ్చు. పట్టుదల ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయి. ఆమె ప్రయాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కానీ ఆమె కష్టపడే తత్వం చూస్తే భవిష్యత్తులో ఒక పెద్ద స్టార్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా గుర్తింపు పొందుతున్న నటీమణులపై గాసిప్స్ చాలా త్వరగా వస్తాయి. భాగ్యశ్రీ బోర్సే కూడా కొన్ని రూమర్స్కు గురైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు. ఆమె ఫోకస్ కెరియర్. మెల్లగా భాగ్యశ్రీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ప్రారంభించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఏ రైట్స్ హోల్డర్కైనా అసౌకర్యంగా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా ఐడికి మెయిల్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం భాగ్యశ్రీ బోర్సే ప్రపంచంలోకి. హాయ్, అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ క్విక్ స్నాప్స్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. తమిళం, తెలుగు, హిందీలో రాణిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే
మరియు ఆమె అప్కమింగ్ మూవీ లెనిన్ పై పూర్తి స్నాప్. సినిమా ప్రపంచం ప్రతిరోజు కొత్త కలలను చూస్తుంది. ఆ కలల్లో కొన్ని నిజమవుతాయి, మరికొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. కానీ కొన్ని కథలు ఉంటాయి, వాటిలో పట్టుదల ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాంటి కథే భాగ్యశ్రీ బోర్సే. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే దిశగా ముందుకు వెళ్తున్న ఈ యంగ్ హీరోయిన్ ప్రయాణం చాలా ఆసక్తికరం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భాగ్యశ్రీ బోర్సే స్ట్రగుల్స్, తెలియని విషయాలు, గాసిప్స్, ఇంట్రెస్టింగ్ న్యూస్ మరియు ఆమె రాబోయే సినిమా లెనిన్ అనుభవాలు. భాగ్యశ్రీ బోర్సే ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు యాక్టింగ్ మీద ఆసక్తి. డాన్స్, ఫ్యాషన్, ఫోటోషూట్స్ ఇవి ఆమెకు చాలా ఇష్టం. అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ముందున్న దారి అంత ఈజీ కాదు. భాగ్యశ్రీ తన కెరియర్ను మోడలింగ్తో ప్రారంభించింది. ఫోటోషూట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, ఆమె లుక్స్, కాన్ఫిడెన్స్ వల్ల చాలా త్వరగా గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వారికి ప్రతిరోజు ఒక పరీక్ష లాంటిది. భాగ్యశ్రీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. ఆడిషన్స్లో తిరస్కరణలు, అవకాశాల కోసం ఎదురు చూడటం, ఎక్స్పీరియన్స్ లేదు అనే కామెంట్స్. కొన్ని సందర్భాల్లో ఆమె చాలా నిరాశ చెందింది, కానీ ఆమె వెనక్కి తగ్గలేదు.